మాట్లాడతారేమో మరి, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటివి రావట్లే. పవన్ గారు ఉమ్, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఒక సామెత ఉంది మన అవును. విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వైకాపా వాళ్ళు పరిపాలించేటప్పుడు మరి లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కావచ్చు, అంత ముందు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మేము చాలా సార్లు కూడా కొన్ని విషయాల్లో కోర్టులకు వెళ్ళాము, ప్రైవేట్ కేసులు వేసాము. చాలా సందర్భాల్లో మా అధినేత దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా చాలా సందర్భాల్లో కార్యకర్తల మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు, వాళ్ళని హింసిస్తున్నారు, పార్టీ 1A నోటీసులు ఇవ్వట్లేదని చెప్పి చాలా అంశాలు వచ్చినాయి. దాంతో పాటు కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి కోర్టుగా పనిచేశారు. కొంతమంది ఐఏఎస్ లో ఎస్ బాస్ అన్నారు, కొంతమంది ఐపీఎస్ లో బాస్ మీరు చెప్పింది వేదం అన్నారు. మీకు తెలుసు దాదాపు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా చేశారో మన అందరికీ తెలుసు. ఉమ్, కొంతమంది కేసులు ఎదుర్కొని మరి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చూసాం. వాస్తవంగా ఏ ప్రభుత్వంలో ఉండదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మరి అధికారులు జైలుకి వెళ్ళడం జరిగింది. అది కూడా సాదాసీదా వ్యక్తులు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. అంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రోజు ఏంటంటే లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చాలా మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళు. సార్ మాకు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయండి అని చెప్పి, అదేవిధంగా అధికారులే అత్యుత్సాహం చూపిస్తూ ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు దీనికి ఒక రెడ్ బుక్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఏంటి, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి ఆ చట్టాలను ఎవరైతే అమలు చేయట్లేదో ఆ అధికారులు, అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్ కావాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాష్టికాలు చేశారు. మీరు తెలిసే ఉంది, మీడియా వాళ్ళ మీద అటాక్ చేశారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు పెట్టుకునే వాళ్ళు కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మీరు చాలా సందర్భాల్లో ఒక యూట్యూబ్ అతను అయితే సిఐడి వాళ్ళు తీసుకెళ్లి రేత్రి అంతా ఒళ్ళంతా కొలబొడిచారు, మీకు తెలిసే ఉండింది. ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు అటువంటి అధికారుల మీద మనం కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి ఒక బుక్, అదే రెడ్ బుక్ తీసుకున్నారు. రెడ్ బుక్ అంటే ఏంటి, దాంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఏ విధంగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షలు వేయాలి ఏంటి అనేది. ఇంకేముంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు ఆ రెడ్ బుక్ గురించి ఏదేదో మాట్లాడారు. అంబటి రాంబాబు అయితే ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మా ఇంట్లో కుక్క కూడా ఆ రెడ్ బుక్ నేను చేయలేదని అన్నారు. సరే, తర్వాత ఆ రెడ్ బుక్ చూసి సలసల పోసుకున్నారు. ఇప్పుడు కూడా 3 ప్రెస్ మీట్లు పెడితే ఒక ప్రెస్ మీట్ లో వైకాపా పార్టీ నేతలు పెట్టే ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రస్తావన ఉంటుందండి. మీరు గమనించే ఉంటారు. వాళ్ళ నాయకులు కూడా ఈ మధ్య కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరి డిజిటల్ ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియా మీద ఆయన ఒక సమావేశం పెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వస్తే, ఏమండి ఆ రోజు లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టారు, వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ నాయకుల్లో ధైర్యం తెచ్చారు, మనం కూడా ఒక బుక్ పెట్టాలంటే ఎస్ మేము కూడా బ్లూ బుక్ పెడుతున్నాం అని చెప్పారు హాస్యాస్పదంగా. అది అయిపోయిన తర్వాత డిజిటల్ బుక్ అని పేరు మార్చారు. అంటే ఒక మాట మీద ఉండరండి వాళ్ళు ఏంటంటే అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటారు. సరే, ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ బుక్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని గోప్యంగా ఉంచుతారండి. ఎవరెవరు కంప్లైంట్ ఇస్తున్నారో మూడో వ్యక్తికి తెలియదు వాస్తవంగా. కానీ వీళ్ళు డిజిటల్ ఫ్లాట్ మంది ఎమ్మెల్యేలు, మీరు వాళ్ళందరి మీద కంప్లైంట్స్, మినిస్టర్ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఇందాక ఒక మిత్రుడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక కార్యకర్త కంప్లైంట్ చేశాడంట, పులివెందుల్లో అతనికి డబ్బులు ఎగ్గొట్టారంటండి కాంట్రాక్ట్ పనులు చేసుకున్న తర్వాత. అంటే ఇటువంటి అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఆశ్చర్యం కాదు, ఎందుకంటే వైకాపా పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ కార్యకర్తలే పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు పాము తన పిల్లలను తను తిన్నట్టు వాళ్ళ కార్యకర్తల యొక్క స్థలాలని, పొలాలను ఆక్రమించుకున్నారండి. అంతే సార్. ఇప్పుడు కోడికత్తి సీన్ ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు నన్ను లోపల పెట్టారు, బాధితుని రూపంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాలేదు, నేను 5 సంవత్సరాలు దాంట్లో అసలు కేసు అంతకు మించి శిక్ష అనుభవించానని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు కదా. పవన్ గారు, డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ చేయొచ్చు. డాక్టర్ సుధాకర్ గారు అంతేందుకు సార్, లిక్కర్కు సంబంధించి కొన్ని 30,000 మంది చనిపోయారని చెప్తా ఉంటారు కదా. సో వాళ్ళు బాధితులు, ఇప్పటికీ ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు వెళ్ళిపోతాయి. అవునవును, ఇప్పుడు అవన్నీ ప్రజలకు తెలిసినాయండి, ప్రజలకు తెలియని కంప్లైంట్లు వస్తాయి. అవును, ఇందాక ఆయన నవతరం పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యం గారు, ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ చాలా మంది తెలియదుగా. ఆయన కార్యాలయం మీద గొడవ చేసింది, ఆయన ఫర్నిచర్ ధ్వంసం చేసింది, ఇవన్నీ తెలియదు కదా. ఇటువంటి కంప్లైంట్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు పేరు నాని చేసిన కంప్లైంట్స్ మొత్తం కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ మీద దాష్టికాలు చేసి వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకున్నాయి, వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏం మోసాలు చేశారో అవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఒకటి తెచ్చారు కదండి. అవును. అప్పుడు ఏ విధంగా ఇప్పుడు ముసలాళ్ళ దగ్గర నుంచి ముత్తకోళ్ళ దాకా డబ్బులు కొట్టేశారు. కొంతమంది అయితే ఇళ్లలోకి వెళ్ళి దోసుకున్నారు డబ్బులు, అవన్నీ ఉన్నాయి. మీరు ఓటీపీలు చెప్పి చిన్న ముసలాళ్ళ దగ్గర డబ్బులు దోసుకున్నారు, గుర్తుందా? కొంతమంది, అందరిని అంటలా నేను, వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది ఆ విధంగా చేశారు. అవన్నీ కంప్లైంట్స్ ఇప్పుడు వస్తున్నాయి.
అంటే చెరపకురా చెడేవనేటువంటి విధానం ఉందండి. చాలా ఆ అయ్యాయి సార్, సామెత బ్యాంకు నుంచి ప్రకారమే డబ్బు తెచ్చి దొంగ నోట్లు పంచారు కదా. అవన్నీ వస్తాయండి, అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు బయటికి. ఇప్పుడు ఎట్లా ఉందంటే చీమల పుట్ట బగిలితే అట్లా వర్షం పడినప్పుడు చీమల పుట్టలో నుంచి పుట్ట బగిలితే బయటకు వస్తాయి చీమలు. ఆ విధంగా వీళ్ళ పాపాల చెట్ట ఒకటి ఒకటి బయటకు వస్తుంది. ఈ రోజు డిజిటల్ బుక్ లో పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దౌర్భాగ్యం, అవన్నీ ఓపెన్ అయ్యి అందరూ చూస్తున్నారు, ఆ, అందరికి తెలుస్తుంది. కాదండి, ఒక బుక్ ఏదో కంప్లైంట్ పెడితే అది నలుగురు తెలితే కంప్లైంట్ ఎట్ట అయిద్దండి? అంటే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ మీద జరిగిన ఇష్యూలన్నీ ఏకరోజు పెట్టుకుంటున్నారు. అదొకటి డీటెయిల్స్ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి సార్, వాళ్ళ ప్లేసు తర్వాత ఫోన్ నంబరు ఇట్లాంటివి కంప్లైంట్ చేసిన వాళ్ళవి కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. మరి దీని వెనకాల ఏదైనా ఉందా అవును ఏంటి, గారు, ఆ కోణంలో కూడా ఆలోచన చేయాలా? పవన్ గారు అన్యాయం జరిగినోడు ధైర్యంగా ముందుకు వచ్చి అవుతాడండి. లేదు నేను లేదు, రాసి పెట్టుకోవాలో ఇందాక మొహమాటం పెట్టుకోవాలో. ఆయన మన సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఆ స్లిప్ చూశాను, అందులో ఆయన ఫోన్ నంబర్ అవును, కూడా ఉంది. అంటే వాళ్ళకి ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తారు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక అంశం అండి, వాస్తవంగా ఏంటంటే గతంలో లోకేష్ గారు ఆ రెడ్ బుక్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా మంది అధికారులు ఓపెన్ గానే చెప్పారు, ఏమండి మీరు తప్పు చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని. ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి డిజిటల్ బుక్ లో ఏంటి, అది ప్రింటెడ్ బుక్ అయిపోయింది ఫ్యూచర్ లో. అది ఆ పేజీలు మొత్తం ప్రింట్ చూసుకొని ఆ ప్రింటెడ్ బుక్ చేయాలి, వాళ్ళు అన్ని పేజీలు వస్తాయి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బాధలు పడ్డారో ఆ బాధలకు సంబంధించినటువంటి అంశాలు దాంట్లో ఎంటర్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తారు, వాళ్ళ ఫోటోలు ఇస్తారు, వాళ్ళ గ్రామం ఇస్తారు, వాళ్ళ జిల్లా ఏదో ఇస్తారు, అన్ని ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు మనకు తెలియని బయటకు వస్తాయండి. ఇప్పుడేక మీరు ఉమ్. చూడండి, మనకి తెలియని అంశాలు బయటకు వస్తున్నాయి. దానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి, ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆ ఏదో డిజిటల్ బుక్ ఓపెన్ చేసామని వాళ్ళ సంబరపడితే కాదు, వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాలి. రేపు ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఆసన్నమైంది. ఎప్పుడైనా చూడండి అండి, దొంగోడు ఎప్పుడైనా కానీ దొరుకుతాడు, ఇవాళ కాక రేపు దొరుకుతాడు. అది మన చరిత్ర. కానీ పాపం అట్లానే జగన్మోహన్ రెడ్డి ఆ బుక్ లాంచ్ చేసేటప్పుడు పక్కనే ఉన్నది సార్ విడుదల రజని గారు. ఆమె ఎక్స్పెక్ట్ చేసిందో లేదో మొదటి పేరు నాదే అని. అంటే కాదండి, ఇప్పుడు సహజంగా కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 6 నెలలు అండి. ఇప్పుడే అసలు ఏదో జరిగిపోయిందని చెప్పి ఏదో ఇష్యూలు చేసేస్తున్నారు. మీరు 1 సంవత్సరం 6 నెలలు వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. మీరు అసలు మా వాళ్ళ స్టేషన్లకు తీసుకెళ్ళటం, టీవీలో ఎవరైనా నాబట్టోడు మాట్లాడేవాడు ఉంటే వాడి మీద అటాక్ చేయటం, తర్వాత ఒక గడ్డం గ్యాంగ్ వచ్చి చంద్రబాబు గారిని లోకేష్ గారిని బూతులు తిడతాం. అబ్బో ఎలా ఉందండి, అసలు రాష్ట్రం రావణ కష్టంలా ఉందా? ఎలా మామూలుగా లేదు కదా. కానీ ఆయాల జరుగుతున్నటువంటి కానీ పరిస్థితులకి సార్ ఇలా ఒక్కసారి ఆ పరిస్థితులు compare డిజిటల్ బుక్ లాంచ్ చేసేటప్పుడు అక్కడ విడుదల రజని, రోజా, తర్వాత ఇక్కడ పెద్దిరెడ్డి, ఇట్లా చేయండి. అవును, లక్ష్మీపార్వతి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇటు నందిగాం సురేష్, మరి అంతా వీళ్ళంతా ఇంకా వీళ్ళ బాధితులు అందరూ కాదండి. బయటకు వస్తున్నారు పవన్ గారు. సార్. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మనగాళ్ళు ఉన్నారా? పవన్ గారు సార్ బోరగడ్డ నీళ్లు దీంట్లో లేరు, ఈ లాంచ్ చేసే కార్యక్రమంలో మన పక్కన ఫోటోలు కాబట్టి వేస్తున్నాం. ఆ కార్యక్రమంలో బోరగడ్డ లేడా అంటున్నాం. లేడు ఆయన రానివ్వలే. పవన్ గారు, పవన్ గారు, ఉమ్. ఆయన కూడా ఉండాల్సింది, సాహెబ్ గారు. అప్పుడు నిండుదనంగా ఉండేది. ఉమ్. పవన్ గారు, సార్ అక్కడ ఓపెనింగ్ అప్పుడే వాళ్ళకు ఒక ఇష్యూ జరిగింది. అంటే ఏంటి, నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో దీన్ని కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఫిర్యాదులు మొత్తం వాళ్ళ నాయకుల మీద వస్తాయండి. వాళ్ళే అరాచకాలు చేసింది, వాళ్ళ వల్లే వాళ్ళ ఇందాక కూడా చెప్పా, పాము తన పిల్లలు తిన్నట్టు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే ఇష్యూ చేశారండి. Right. మా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ Okay. బయటకు వస్తుంది Okay. ఒకటి. రైట్ సార్, పవన్ గారు, రైట్ సార్. బాజీ గారు, దీని వెనకాల ఇంకేదైనా ఉంది అని అనుకోవచ్చా సార్? ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు, ఇట్లా కంప్లైంట్ వాళ్ళ అన్నీ కూడా తీసుకుంటున్నారు. దాంట్లో ఏంటి ఇంకేమైనా ఉందంటారా? ఏంటి వేరే ఏమైనా దురుద్దేశమో ఆలోచనలో ఏదైనా ఉందా? ఇందులో ఏమైనా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు దీంట్లో డిజిటల్ బుక్ తో పాటు వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి. ఐవీఆర్ఎస్ బేస్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అంటే ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి, మీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ ఏమున్నాయి సార్, గతంలో మనకు తెలియందా? అదేంటది, జగనన్నకు చెబుతానా ఏదో ఫోన్ నంబర్ ఇచ్చారు, అలాగే జగనన్నకు చెబుదాం, ఆ ఫోన్ నంబర్ ఫోనే కలవలేదు. అది ఈ డిజిటల్ బుక్ లో బాజీ గారు, అందరూ బాజీ కంప్లైంట్ గారు, చెప్పండి. ఆ ఫోన్ నెంబరు హైదరాబాద్ ఫోన్ నెంబర్ అండి. ఆ, ఆయన బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నారు. హైదరాబాద్ లో ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్, అది ల్యాండ్ లైన్ నెంబర్. అవును మాట్లాడండి సార్ బాజీ గారు. అదేనండి, ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఈ ఫోన్